గేట్ ఉంది సరే తక్కువ సరే వెంకటన్నా దగ్గరగా అన్నా కొంచెం కెమెరా తీసుకో జూమ్ వేసుకోండి అబ్బా. ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కాగితం పెన్నులు లేదండి, మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనబడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్ లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక్కొక్కడి చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు ఒకరిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సిపిఆప్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఆ ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు, ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు. ఏంటి కేసు వంశీ మీద కేసు అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా? అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయికి చేయిద్దా? తప్పుడు ప్రభుత్వం మీదే కదా. మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పాను, దానికి కారణం మీరే కదా. మరి మీరు ముద్దాయిలు అవరా? తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా? కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు, మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్ అయితే ఆ ప్రాణం పోతుంది. వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు.
ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు. నిన్న ఒకరిని చూసాం మనం దాచేపల్లిలో. పశువు కంటే హీనంగా భాస్కర్ రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్లి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరిన చోట నుంచి బెదవాళ్ళని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్. ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్